హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన చందు గారు. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్తో అసలు ఎంతవరకు సంపాదించవచ్చు, ఎంత హై రేంజ్లో అమౌంట్ సంపాదించవచ్చు ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో మన ఆడియన్స్కి నేను చెప్పిన విధంగానే నా క్వశ్చన్ చాలా సింపుల్. డిజిటల్ మార్కెటింగ్తో ఎంత వరకు సంపాదించవచ్చు, ద హైయెస్ట్ లిమిట్ ఎంత? సో బిఫోర్ నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్. సో ఒక యూట్యూబ్ పర్టికులర్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వెళ్ళేసి మీరు ఎంత సంపాదిస్తున్నారు అని అడిగితే తను ఏం చెప్తాడు? తన క్యాపబిలిటీ ఎంత సంపాదించవచ్చు. ఎస్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా దేర్ ఈజ్ నో లిమిట్. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక కోర్స్ నేర్చుకుని జాబ్ చేశారనుకో, సో హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అయిపోయిన తర్వాత ఒక మేనేజరో టీమ్ లీడో హైయెస్ట్ లెవెల్ కంపెనీలో ఏదైతే ఉందో ఆ లెవెల్ కి రీచ్ అయిపోయినా కూడా ఒక శాలరీ లిమిట్ ఉంటుంది ఆ కంపెనీ దానికి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ లో, నామ్స్ లో సో అదే శాలరీ ఇస్తారు. ఓకేనా? సో దాన్ని మనం గెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే దేర్ ఈజ్ నో లిమిట్. ఎంత కష్టపడితే, ఎంత స్కిల్స్ గెయిన్ చేస్తే అంత పాసిబిలిటీ అయితే మనకి ఎక్కడైతే ఉంది. సో అది 5,000 రూపాయలైనా మీరు సంపాదించవచ్చు. ఓకేనా? 5 లక్షల రూపాయలైనా సంపాదించవచ్చు. ఓకేనా? సో దేర్ ఈజ్ హ్యూజ్ పాసిబిలిటీ, బట్ స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో డబ్బులు ఎప్పుడు కూడా ఏంటంటే ఎలా అదర్ పీపుల్ మనకు పే చేస్తారంటే స్కిల్స్ బట్టే. సో ఏదో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరికి కావాలి? ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకు ఉపయోగపడకపోతే ఏం లాభం? సో ఆ స్కిల్ వాళ్ళకి ఎంతైతే ఉపయోగపడుతుందో, వాళ్ళకి ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో దానికి తగినట్టు మీరైతే ఎర్న్ అయితే చేయొచ్చు. సో ఇలా ఎర్న్ చేయాలి అనుకున్న టైంలో డిజిటల్ మార్కెటింగ్ని జస్ట్ ఒక చోట యూజ్ చేసేది కాదు. ఇది చాలా ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ప్రీవియస్ ఎపిసోడ్లో. మీరు ఏమైనా చెప్తారు మీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే లీడ్స్ జనరేట్ చేసుకుని, ఎవరైతే ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్గా ఉన్నారో మీ దగ్గర నేర్చుకుని, వాళ్ళు ఇప్పుడు ఏ సెక్టార్లో పని చేస్తున్నారు, ఎంత బాగా ఎర్న్ చేస్తున్నారు? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఏ పెద్ద కంపెనీ చూసుకున్నా, ఏ చిన్న కంపెనీ చూసుకున్నా ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెటర్ కావాల్సిందే. సో పీపుల్ ఏంటంటే వాళ్ళ స్కిల్స్ బట్టి, ఇప్పుడు ఏంటంటే ఒక క్లాస్ తీసుకున్నామంటే దాంట్లో ఒక 30 మంది ఉంటే సో ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళు ఉంటారు, 30th ర్యాంక్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మంచిగా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఈజీగా సెటిల్ అవ్వగలుగుతారు. మంచి ప్యాకేజెస్తో, ఈవెన్ ఏంటంటే ఒక 16 lakhs 12 lakhs ప్యాకేజెస్తో కూడా మంచి మంచి కంపెనీస్లో ఏంటంటే సెటిల్ అయిన వాళ్ళు అయితే ఉన్నారు. సో అలానే ఏంటంటే వాళ్ళే ఓన్గా ఏంటంటే ఒక ఏజెన్సీ, ఎవరి కింద నేను పని చేయాల్సిన నాకు ఇష్టం లేదు, కానీ నేను ఏంటంటే డబ్బులు సంపాదించాలి అలా అనుకున్న వాళ్ళు వాళ్ళే ఏంటంటే ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ పెట్టుకొని అదర్ పీపుల్, వాళ్ళు సరౌండింగ్ ఉంటారు కదా బిజినెస్ పీపుల్, వాళ్ళందరికీ ఏంటంటే సర్వీసెస్ ఇస్తూ అలా ఎర్న్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే సో వాళ్ళు ఈ పర్టికులర్ స్కిల్ని నేర్చుకొని గ్రాడ్యుయేషన్ ఇంకా అవ్వాలా, బీటెక్, డిగ్రీ ఇలా చేసే వాళ్ళు కూడా ఈ పర్టికులర్ వాటిపైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఫోటోలు పెట్టుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ. సో ఈ స్టేజ్ నుంచి ఏంటంటే ఇంకొద్దిగా స్కిల్ నేర్చుకొని అదే పేజెస్ని మెయింటైన్ చేస్తూ, ఓకేనా, ఫాలోవర్స్ తెప్పించుకొని సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది చేసుకుంటూ ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నా. సో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క పర్టికులర్ మాడ్యూల్ కూడా డిజిటల్ మార్కెటింగ్లో మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి యూట్యూబ్ యాడ్స్, ఇంతకుముందు మనం యూట్యూబ్ మాట్లాడుకున్నాం. సో అదే యూట్యూబ్లో ఏంటంటే క్రియేటర్ అని ఒక పర్సన్ ఉంటాడు. క్రియేటర్కి డబ్బులు ఎలా వస్తాయి అంటే యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. సో ఈ క్రియేటర్ ఏంటంటే ఆ యాడ్స్నే నమ్ముకొని నాకు జాబే వద్దు, లక్షల రూపాయల జాబ్ను వదులుకొని నేను యూట్యూబ్ చేసుకుంటా, నేను ఒకరి కింద ఎందుకు పని చేసేది అనే సిచ్యువేషన్ మనం చూస్తాను. సో ఇప్పుడు ఆ పర్సన్ యాడ్స్ పైనే నమ్ముకొని జాబ్నే వదులుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అని వచ్చేసినప్పుడు మరి యాడ్స్ని క్రియేట్ చేసేది ఎవరు? ఆ యాడ్స్ని క్రియేట్ చేసేది మనమే. మనం క్రియేట్ చేస్తే క్రియేటర్కి డబ్బులు వస్తాయి. మరి మనకెంత కాన్ఫిడెంట్ ఉండాలి? ఆ కాన్ఫిడెంట్ రావాలి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్లో ఈ స్కిల్ నేర్చుకుంటే యాడ్స్ని మీరే క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకి పాసిబిలిటీస్ ఉన్నాయి, మీకు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరుంటేనే డిజిటల్ మార్కెటర్ ఉంటేనే యూట్యూబర్ ఉంటాడు. ఓకే, సో మరి వాళ్ళకే అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మీకెంత చాలా అయితే ఉండొచ్చు. ఈ కాన్ఫిడెంట్ ఇప్పటివరకు ఎవరు చూసి ఉంటారో వినుంటారు, నేనైతే ఇది ఫస్ట్ టైం. సో దట్ ఈస్ ద వన్. ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి ఓకేనా ప్రతి ఒక్కరికి తెలియజేయడం. ఎందుకు అంటే మీకు ఇప్పుడు నేను చెప్పాను, మీరు కామ్గా ఉంటారు. కొంతమంది ఏంటంటే చూసి వదులుకుంటారు, కొంతమంది ఏంటంటే ఇదేంటి భలే ఉంది, యూట్యూబర్ ఏంటంటే యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తా అంటే ఆ యాడ్స్ని క్రియేట్ చేసేది మనం నేర్చుకుంటే ఓకే. ఒకటి ఏంటంటే తల దన్నేది ఏంటంటే కొద్ది పర్టికులర్ ఉంటుంది కదా. సో ఒకటి చేసేటప్పుడు దానికి ఇంకా మరింత పెద్దగా అనేసి సో క్రియేటర్ కన్నా ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేదే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ యాడ్స్. ఓకేనా? అది యూట్యూబ్ చూసుకున్నా, ఫేస్బుక్ చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, ఏది చూసుకున్నా కూడా సో ఈ పర్టికులర్ ప్లేసుల్లో
ఒక పర్టికులర్ పీపుల్ ఉంటారు, ఎవరు అంటే యూజర్. సెకండ్ పర్టికులర్ పీపుల్ ఉంటారు, ఎవరు అంటే క్రియేటర్స్. థర్డ్ వన్ ఉంటారు, అది ఎవరు అంటే అడ్వర్టైజర్స్. సో యూజర్స్ అంటే ఎవరో కాదు, మీరు, నేను, అందరం. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారా, మీరు కూడా ఒక యూజర్. యూజర్ పొజిషన్లో ఉంటే డబ్బులు రావు, ₹1 అంటే ₹1 రావు. మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలి అంటే క్రియేటర్ కన్నా వెళ్ళాలి, లేదు అంటే అడ్వర్టైజర్ కన్నా వెళ్ళాలి. క్రియేటర్కి వెళ్ళడం అనేది ఏంటంటే అంత ఆషామాషా విషయం ఏం కాదు. సో మనకేంటంటే స్క్రిప్ట్ రాసే నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, కన్విన్సింగ్ ఉండాలి. ఓకే, సో ఇలా మనకి చాలా నాలెడ్జ్ ఉండాలి. మళ్ళీ అక్కడితో ఉంటే సరిపోదు, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఒక మంచి కెమెరా కొనుక్కోవాలి, ఒక మైక్ కొనుక్కోవాలి, ఓకే, ఎడిటింగ్ ల్యాప్టాప్ కొనుక్కోవాలి, థంబ్నెయిల్ ఎడిటర్ని హైర్ చేసుకోవాలి, వీడియో ఎడిటర్ని హైర్ చేసుకోవాలి. మినిమం ఏంటంటే ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ మినిమం ఉంటుంది. అయినా సక్సెస్ అవుతాం అంటే దెర్ ఈజ్ నో గ్యారంటీ. ఈ పర్టికులర్ డెసిషన్ ఎప్పుడు రైట్ అంటే 4 years బ్యాక్, 5 years బ్యాక్. అప్పుడు యూట్యూబ్ కాంపిటీషన్ తక్కువ. ఇప్పుడు చూసినట్టు ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరు యూట్యూబరే, ప్రతి ఒక్కరు ఛానల్ ఫ్రీగానే కదా క్రియేట్ చేసేది, షూటింగ్ ఫ్రీనే కదా, ఓకేనా, చేసి ఏంటంటే వీడియోలు పెడుతున్నారు. సో కాంపిటీషన్ పెరిగిపోయిందా, మళ్ళా ఇక్కడ తప్పు. మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలని చెప్పా, కాంపిటీషన్ తక్కువ ఉండాలి, ఆపర్చునిటీలు ఎక్కువ ఉండాలి. సో ఇలా ఉండేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడికి మూవ్ అయినారు, ఎందుకు, ముందు అందరూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, యూట్యూబ్ క్రియేటర్గా డబ్బులు లక్షల్లో వస్తాయి అని వినేసి. ఇప్పుడు ఏంటంటే పీపుల్ ఎవరైతే ఈ ప్లేస్లో యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ మూవ్ అవుతున్నారు. ఓకేనా, సో ఇది చేస్తున్నారు, అది కూడా చేస్తున్నారు. సో ఆ పర్టికులర్ ప్లేస్లో కూడా ఏంటంటే ఎలా వర్క్ చేయాలి, ఉన్న ఆడియన్స్ని ఏంటంటే ఎలా యూజ్ చేసుకుని డబ్బులు ఎర్న్ చేయాలి, ఎలా పాసిబిలిటీస్ ఎక్కడ చూసుకున్నా ఏంటంటే మనకి ఏ బిజినెస్ చూసుకున్నా డిజిటల్ మార్కెటింగ్ అనేది కావాల్సిందే. వండర్ఫుల్ సార్. సో ఇక డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత క్రియేట్ చేస్తుంది, దీనిలో ఎంత రోల్ ప్లే ఉంది అని తెలిసాక దీన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, దీని బిగినింగ్ ఎలా ఉంటుంది. చాలామంది కోర్స్ అనగానే భయపడతా ఉంటారు, మళ్ళీ పెద్ద కోర్స్ అనగానే ముందు చాలామంది ఆగిపోయేది ఏంటంటే అమ్మో మనకి ఎందుకులే కొత్తది, ఇలాంటి విషయాలతో ఆగిపోతుంటారు కదా. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఈ కోర్స్ అనేది ఎంత సింపుల్గా అర్థమయ్యే ఛాన్స్ ఉందంటారు? నిజంగా సింపులేనా, ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే సింపుల్ అంటే చాలా సింపుల్ అయితే ఉంటుంది. ఎప్పుడు అంటే సింపుల్గా చెప్పే పర్సన్ దగ్గర నేర్చుకున్నప్పుడు, ఓకేనా. సో ఎప్పుడూ కూడా ఒక టాపిక్ని ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అనేసి ఇద్దరికి చెప్తే ఒక పర్సన్ ఏంటంటే చెప్పినప్పుడు మనకు అర్థం అవుతుంది, ఇంకో పర్సన్ చెప్పినప్పుడు అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే చెప్పే పర్సన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఎటువంటి కోడింగ్ లాంగ్వేజ్ ఉండదు, జీరో కోడింగ్. సో ఆ కోడింగ్ లేకుండా ఏదైనా ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకుని మంచిగా సెటిల్ అవ్వచ్చు అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది అయితే ఒకటి చెప్పచ్చు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనకు కావాల్సింది ఏంటంటే క్లియర్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో, సో ఆ రోడ్ మ్యాప్లో కూడా ఏంటంటే ఎవరైతే ప్రూవెన్ స్ట్రాటజీస్తో నేర్చుకుంటారో, రియల్ టైం ట్రైనింగ్తో నేర్చుకుంటారో, ప్రాక్టికల్ దాంతో నేర్చుకుంటారో, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఎప్పుడూ కూడా ఒక కోర్స్ నేర్చుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇది చేయలేకపోతున్నాను అంటే, సో ఏం నేర్చుకున్నావో అది నువ్వు చేయలేకుండా ఉన్నావు అంటే ఆ పర్టికులర్ దాన్ని నువ్వు ఏంటంటే నేర్చుకోవాల్సిన విధంగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకోవాల్సిన విధంగా మనం నేర్చుకుంటామో అప్పుడు మనం చేయగలుగుతాం. వాట్ ఈజ్ వాట్ అని నేర్చుకుంటే కుదరదు, ఓకేనా. అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు అదే చేయాలి, వేరేది ఎందుకు చేయకూడదు, ఓకేనా అనేది పర్టికులర్ క్వశ్చన్ అన్నిటికీ కూడా ఒక కాన్సెప్ట్ పైన మనం తీసుకొని వస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక పర్సన్ నేర్చుకునే పర్సన్కి ఒక క్లారిటీ వస్తుంది. తను కూడా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ తనకే వస్తుంది, ఆన్సర్ కూడా ఆల్రెడీ ఉంటుంది. సో ఇలా మనం ఏంటంటే చాలా కాంప్లెక్స్ రిలేటెడ్ వాటిని కూడా ఏంటంటే సింప్లిఫైడ్ చేసి ప్రతి ఒక్క నార్మల్ పర్సన్కి ఎంత నార్మల్లో ఉన్నా కూడా ఆ పర్సన్కి అర్థమయ్యేలాగా అయితే టీచ్ చేస్తూ ముందుకైతే మనము తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. వండర్ఫుల్ సార్. సో మీరు కూడా ఇదే విధంగా చాలా సింపుల్గా మీకు అర్థవంతంగా చెప్పే ప్లేస్లో నేర్చుకోవాలనుకుంటున్నారా? సో ఇదే మీకు రైట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చందు గారు కండక్ట్ చేయబోయే వర్క్షాప్కి మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.